తేజ సజ్జాను చూసి మన టాలీవుడ్లో ఉన్నటువంటి టాప్ హీరో సైతం కుళ్ళుకోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ హనుమాన్ అనేటటువంటి సినిమా 20 కోట్లతో తీస్తే 450 కోట్లు వసూలు చేసి చూపించింది. ఆ తర్వాత తనేం తగ్గల. ఇప్పుడు చూస్తున్నట్లయితే కార్తీక్ ఘట్టమనేటితో టైఅప్ అయ్యే మిరాయ్ అనేటటువంటి సినిమా తీస్తాడు. హనుమాన్లో హనుమంతుల వారి ఎంట్రీ ఎంత హైలైట్ అయిందో ఈ మిరాయ్లో శ్రీరాముల వారి అంటే ఇంకా హైలైట్ అవబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ట్రయల్ అయితే వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా తేజ సజ్జా తన యొక్క క్యారెక్టర్ సేమ్ హనుమాన్లో ఉన్నటువంటి టెంప్లెట్ వాడారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాలో ఇంకా యూనిక్ ఉంది ఏంటంటే బీజం అనమాట, వేరే లెవెల్ బీజం ఇచ్చిండు. అండ్ మనోజ్ అన్న కూడా ఇంకా హైలైట్గా నిలబడబోతుండు. బెస్ట్ విలన్గా ఖచ్చితంగా తనకు అవార్డు వస్తుందేమో అనేలాగా తన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా తన లుక్స్ అయినా ఉన్నాయి అనేటటువంటిది ఈ ట్రైలర్ చూస్తే నాకైతే అర్థమైంది. ఇక ఆ తర్వాత క్లైమాక్స్లో శ్రీరామచంద్రుడు ఎంట్రీ, అక్కడ ప్లే అయ్యేటటువంటి బీజము, ఏ గ్రాఫిక్స్ అంతా కూడా మనల్ని కట్టిపడేస్తుంది. జస్ట్ హనుమంతుల వారి ఎంట్రీకే థియేటర్లు పగిలిపోయినాయి. మన ఆయనకే గాడ్ అయినటువంటి శ్రీరామచంద్రుడు ఎంట్రీ ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోండి. మీ ఇమాజినేషన్లో కూడా ఉందో